సంకుబుడి కొంగ, అది మనకు నేర్పే 9 జీవిత పాఠాలు. నేను ఎప్పుడు గతంలో చెప్పలేదు. నేను ఎరిగినంత వరకు యూట్యూబ్లో దీని ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్పారా నేను సెర్చ్ చేసినప్పుడు నాకు దొరకలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కొన్ని దినాలు ఈ విషయమై ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన కొన్ని ప్రత్యక్షతలు. సంగుబుడి కొంగ, అది మనకు నేర్పే 9 జీవిత పాఠాలు. మీరు సడన్గా అడగొచ్చు, అన్నయ్య రేపు శుక్రవారం నుంచి ఉపవాస ప్రార్థనలు కదా, సడన్గా ఆ సంగుబుడి కొంగను కూర్చున్నాం. కొంగ అంటే మాకు గుర్తొచ్చేది ఒకటి, కొంగ జపం దొంగ జపం అని. సడన్గా మీరు ఎందుకు సంగుబుడి కొంగ గురించి చెప్పాలనుకుంటున్నారు? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? చాలామంది ఆయా సందర్భాల్లో నన్ను అడుగుతూ ఉంటారు, అన్నయ్య సెలవులు వచ్చినాయంటే యూత్ మీటింగ్ అనో, ఫ్యామిలీ మీటింగ్ అనో, సంఘ ఉద్యోగ కూటం అనో ఏదో ఒకటి ఏర్పాటు చేస్తారు. మంచిది. ఈ సరిగ్గా ఈ జూలై ఆగస్టు ఈ ప్రాంతం వచ్చిందంటే 21 దినాలు ఉపవాస ప్రార్థనలు పెడతారు. అయిపోయిందా? ఇక సమ్మర్ వచ్చిందంటే డిసెంబర్ నుంచి, అంటే మంచి చలికాలం నుంచి మే నెల దాకా కంటిన్యూస్గా మీటింగ్స్ పెడతారు, సువార్త కూటాలు పెడతారు. మే నెల వరకు ఎందుకు సువార్త కూటాలు పెడతారు? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో ఎందుకు మీరు సువార్త కూటాలు పెట్టరు అంటే, ఆ నెలలంటే మీకు ఇష్టం ఉండదా ఏంటన్నయ్య అని అంటారు. వర్షాలు కురిసే కాలంలో సువార్త కూటాలు పెట్టామనుకో, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సువార్త కూటాలు పెట్టిన తర్వాత ఆ వర్షాల తాకిడికి కూటం మధ్యలో ఆగిపోవాలి. కూటాలు పెట్టడానికి మే మాసం వరకు మంచి అనుకూలమైన సమయం, డిసెంబర్ నెల నుండి. 21 దినాలు ఈ టైంలో ఉపవాసం ఎందుకు పెట్టామో తెలుసా? మనిషి శరీరం ఉపవసించి ప్రార్థన చేయటానికి ఈ కాలం బాగా సహకరిస్తుంది. అదే వేసవి కాలంలో ఉపవాస ప్రార్థనలు పెడితే మీకు నీళ్లు సప్లై చేయలేక మేం చావాల్సి వచ్చింది. తాగింది తాగి దాహమని ఒక్కపోతని అల్లాడిపోతారు. ఈ కాలం ఉపవసించి ప్రార్థన చేయటానికి అనుకూలమైన కాలం. ఆ కాలం సువార్త కూటాలు ఏర్పాటు చేయటానికి అనుకూలమైన కాలం. సంకుబుడి కొంగను గురించి బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా? అది కాలము నెరిగి ప్రవర్తిస్తున్నట్లుగా ఇర్మియా భక్తుడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఈ సృష్టిలో ఎన్నో పక్షులు ఉన్నాయి. ఈ సంకుబుడి కొంగట కాలము నెరిగి పనిచేస్తున్నట్లుగా దాని గురించి రాయబడి ఉంది. అందువల్ల సంకుబుడి కొంగ మనకు నేర్పే 9 జీవిత పాఠాలు. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. 8, 7 రైట్. నాతో కలిసి చెప్పండి. ఆకాశమునకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగొవ్వయు మంగలికత్తి పెట్టెయు ఉదేకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. చాలు, నా వైపు చూడండి. ఆకాశమునకెగురు సంకుబుడి కొంగ అయిన తన కాలమును ఎరుగును. కొన్ని ఎరిగాయి. యెషయా గ్రంథంలో ఒక మాట రాసింది కదా, ఆకాశమా ఆలకించు. సండే స్కూల్ నుంచి విన్నాము, నోరు తెరిచి చెప్పండి. ఆకాశమా ఆలకించు, భూమి. గాడిద తన కామందు నెరుగును, అంతేనా? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి నెరుగును. నా ప్రజలు నన్ను ఎరగని ప్రజలైపోయారు అని దేవుడు వేదనతో మాట్లాడతారు. అయితే ఈ స్థలంలో సంకుబుడి కొంగను గురించి రాయబడిన చక్కటి మాట, సంకుబుడి కొంగ కాలముల నెరుగుతుంది. ఇది వేసవి కాలమా, వర్షాకాలమా, ఎండాకాలమా, చలికాలమా? ఈ కాలంలో నేను ఎక్కడుంటే మంచిదా కాదా? ఈ కాలంలో నేను ఎక్కడుండాలి? ప్రతిదీ సీజన్
అది ఎరుగుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా ప్రవక్త ఈ స్థలంలో మాట్లాడతాడు. సంకుబుడి కొంగ అనగా దీన్ని ఇంగ్లీష్లో స్టార్క్ అంటారు. స్టార్క్. మీలో క్రికెట్ ఎంతమంది కొంచెం అంటే చూస్తారు? ఎంతమంది చూస్తారు అని అంటే చేతులు ఎత్తరులే, మామూలుగా ఒక మాట. కొంచెం క్రికెట్ మీద ఎంతమందికి అవగాహన ఉంది చేతులు ఎత్తండి ఆయన అంటే మా పురుష మహాశయులు అందరూ చేతులు ఎత్తుతారు. ఆస్ట్రేలియన్ బౌలర్, ప్రస్తుత కాలంలో మంచి ఫాస్ట్ బౌలర్ ఒక ఆయన ఉన్నాడు, మిచెల్ స్టార్క్. విన్నారు కదా, అది ఆయన పేరు, మిచెల్ స్టార్క్. మీకు ఆయన ఫోటో ఏం చూపించాల్సిన అవసరం లేదు, నాకంటే మీకు బాగా తెలుసు కదా. సో ఇంగ్లీష్లో స్టార్క్ అని అంటారు. స్టార్క్ అనే ఆ పదానికి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే భక్తి గల ఏమంట? పక్షుల్లో కూడా భక్తి గల పక్షి, భక్తి లేని పక్షి అనే పేరు పక్షుల్లో ఉందా? ఎస్. సంకుబుడి కొంగ అనగా స్టార్క్ అని అంటారు. దాని అర్థం స్టార్క్ అంటే భక్తి కలిగిన పక్షి. ఈ స్టార్క్ అనే ఈ పదాన్ని హిబ్రూలో చెసిదా అనే పదం దీనికి వాడబడింది. చెసిదా అనే పేరుకు హిబ్రూ వర్డ్కి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే ప్రేమ కలిగిన పక్షి, నమ్మకమైన పక్షి అని అర్థం. సో ఈ రెండింటిని మనం క్రోడీకరిస్తే సంకుబుడి కొంగ అనే ఆ పదానికి 3 అర్థాలు. నంబర్ 1 భక్తి కలిగిన పక్షి, నంబర్ 2 ప్రేమ కలిగిన పక్షి, నంబర్ 3 నమ్మకమైన పక్షి అని ఈ పక్షికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అర్థాలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. సో ఈ గడియల్లో స్టార్క్ బర్డ్ 9 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క అక్షరం దేన్ని సూచిస్తుందో మీకు వాక్యం ఇంకొంచెం హృదయంలో అలా ముద్ర వేయబడేటట్లుగా స్టార్క్ బర్డ్ ఒకసారి అనండి. స్టాప్ కాదు, నేను చెప్పండి. స్టాప్ కాదు, స్టార్క్ బర్డ్. ఇంకోసారి STORKBI. ఇంకోసారి మీకు ఇంగ్లీష్ కూడా నేర్పుతున్నా, మీకు టీచర్ గారిని కూడా, సరేనా? సో రైట్. ఎస్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ, సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎందుకు ఇది స్పిరిచువాలిటీ అనే పేరు వాడబడింది విన్నాం కదా. స్టార్క్ అనే పేరుకున్న అర్థం భక్తి కలిగిన పక్షి. ఇది భక్తి కలిగిన పక్షి అనే పేరు ఎందుకు దీనికి వచ్చి ఉంటుందో మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలోనే చూస్తాం. ఆకాశములకెగురు సంకుబుడి కొంగ. ఎటెగురుతుందంట? ఏం భూమి మీద ఎగురు అని రాస్తే మనం ఏమైనా వద్దంటావా? మీరు వద్దనేటట్టే ఉన్నారు, వద్దని అంటావా? ఆకాశం, భూ సంబంధమైన జీవితం. ఆకాశమునకెగురు అని అనలా, ఏమని అంటాడు? ఆకాశములకెగురు అంటే ఆకాశ గగనాలలో విహరించటం అనేది దేవునితో ఒక దివ్యమైన అనుబంధం కలిగిన జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఇది ఆకాశములకు ఎగిరేది, భూమి మీద అఫ్కోర్స్ భూమి మీద సంచరిస్తుంది, కానీ ఆ పదం దీనికి వాడలేదు. ఎనీహౌ స్టార్క్ అంటే భక్తి కలిగిన పక్షి. భక్తి అని పరిశుద్ధ గ్రంథంలో దేనికి వాడారంటే నంబర్ 1 ఒక వ్యక్తి దేవునితో చక్కటి తత్సంబంధం కలిగి ఉంటే దాన్ని భక్తి అనని. అలాగే ఎలీషా ప్రవక్తను గురించి భక్తి కలిగిన దైవజనుడు అనే పదం వాడతారు కదా. భక్తి గల దైవజనుడు అనే పదానికి ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందో తెలుసా? హోలీ మ్యాన్ అని రాసి ఉంటుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ భక్తి కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. భయభక్తులు అనే పేరు మనం వింటాం కదా. భయం ఒక వ్యక్తిని పాపానికి దూరంగా తీసుకొని వెళ్తుంది. భక్తి ఒక వ్యక్తిని దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తుంది.
అంటే దేవునితో చక్కటి తత్సంబంధం కలిగి ఉండటం ఒక భక్తి జీవితం. ఉదయం లేవటంతో ఏ కార్యక్రమం ప్రారంభించక మునిపే తొట్టతొలిటి అర్ధగంట దేవుని సన్నిధిలో గడపటం భక్తి. న్యూస్ పేపర్ ముట్టుకోకుండా, వాట్సాప్ స్టేటస్లు చూడకుండా లేవటంతో కళ్ళు దేవుని వాక్యాన్ని వెతకటం భక్తి. పగలంతా డ్యూటీకి వెళ్ళారు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రతిరోజు రాత్రి ఒక అర్ధగంట, ఓ గంట కుటుంబ ప్రార్థన చేసుకోవటం ఒక భక్తి. సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయటం భక్తి. ఇలా ఆదివారపు ఆరాధనకు దేవుని సన్నిధికి వచ్చి కూడుకోవటం, 21 దినాల ఉపవాస ప్రార్థనలో కడుపు చంపుకొని భారమైన, బరువైన, కష్టమైన నా శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో నా శరీరాన్ని ఆయాసపరుచుకోవాలి, ఉపవసించి ప్రార్థన చేయటం భక్తి. విన్నారా? వారంలో ఒకరోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం భక్తి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాంటి భక్తి కలిగిన ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి అని ఈ సంకుబుడి కొంగ మనకు నేర్పుతున్న దివ్యమైనటువంటి పాఠం. ఇది భక్తి కలిగిన పక్షి అని పిలవటంలో మరో ఆంతర్యం. మన జీవితంలో భక్తి కలిగిన ప్రజలుగా బ్రతకాలి అంటే మనం చేయాల్సిన ఒక పని కూడా ఉంది. ఈ పక్షికున్న గొప్ప గుణం ఏంటంటే పంటను పాడు చేయదు, పంటను పాడు చేసే పురుగులను చంపేస్తుంది. ఒకసారి చెప్పండి. ఇది పంటను పాడు చేయదు. కొన్ని పక్షులు ఉంటాయి, పంట పొలం మీద పడ్డాయంటే పురుగులను ముట్టుకో. దేన్ని ముట్టుకుంటాయి? పురుగులను ముట్టుకో, పంటను పాడు చేసి వెళ్ళిపోతాయి. ఈ పక్షిలో ఉన్న విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక పంట పొలంలోకి వస్తే ఆ పంటను పాడు చేసే పురుగులు ఉంటాయి చూసారా, ఆ పురుగులు ఒక్కొక్క దాన్ని ఏరేస్తూ ఉంటాయి, చంపేసి పంట 30 దొంతులుగా 60 దొంతులుగా 100 ఫలించే విషయంలో ఈ పక్షి బహుగా సహకరిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ ఒకసారి చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో 30 దొంతులుగా 60 దొంతులుగా 100 యేసయ్య కొరకు ఫలించే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలా అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? నేను ఈ భక్తిగా బ్రతకలేకపోతున్నానండి, దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకలేకపోతున్నానండి, అంత ఖచ్చితంగా యథార్థంగా బ్రతకలేకపోతున్నానండి, ఈ కపటపు వేషధారణ భక్తి జీవితం జీవించే కంటే నేను దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనుకోవటం కాదు, ఆత్మీయతను విడిచిపెట్టడం కాదు. ఆత్మీయతను పాడు చేసే పాపపు పురుగులను ఎవడు చంపుతాడో వాడు భక్తి కలిగిన మనుషుడిగా దేవుని కొరకు ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. సుమారుగా 15 సంవత్సరాల క్రితం, గతంలో 2-3 పర్యాయాలు చెప్పాను, ఒక యవ్వన అబ్బాయి మన మందిరానికి వస్తాడు. ఆ బాబుతో పాటు వాళ్ళ అమ్మ బాబుని చూడటానికి వచ్చినప్పుడల్లా మన మందిరానికి వచ్చేది. చెప్తూ ఉండేది, అయ్యా బాబు సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగాడు, హైదరాబాద్ పంపించాం, మందిరానికి సరిగ్గా వెళ్ళట్లేదట, కొంచెం మా బాబు మీద మనసు పెట్టి కొంచెం 4 హెచ్చరిక మాటలు చెప్పి బాబు భక్తిగా బ్రతికేటట్లుగా కాస్త పురికొల్పండి అయ్యా ఆ తల్లి చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటను బట్టి ఆ బాబు నాకు బాగా జ్ఞాపకం ఉండిపోయాడు. తప్పకుండానమ్మా నేను ఆ బాబు దగ్గరికి పర్సనల్గా వెళ్తాను, విజిటింగ్ కూడా వెళ్తాను అని చెప్పాను. ఆ బాబు ఒక ఆదివారం వచ్చి నాతో మాట్లాడతా, అన్నయ్య చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగాను, మా మందిరంలో కాంగో కూడా కొట్టేవాడిని, చక్కగా యవనస్తుడిగా మందిరంలో ఉండేవాడిని, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎందుకో ఊరిలో ఉన్నంత ఆత్మీయత నేను కలిగి బ్రతకలేకపోతున్నా, అంత పవిత్రంగా కూడా నేను జీవించట్లేదు, పవిత్రంగా బ్రతికేటట్లుగా అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయి. నేను ఆదివారం రెగ్యులర్గా మందిరానికి రాలేకపోవటానికి కారణం ఏంటంటే నా మనస్సాక్షి నన్ను బాధిస్తుంది. ఇన్ని బలహీనతలు కలిగి ఎలా నువ్వు ధైర్యంగా మందిరానికి వెళ్ళగలుగుతావు? ఎలా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోగలుగుతావు? ఇన్ని బుద్ధిహీనతలు, ఇన్ని అవిధేయతలు ఉన్నాయి కదా, ఎలా దేవుని స్తుతిస్తావని నాకు కొన్ని బలహీనతలు నన్ను కృంగదీస్తూ ఉంటే దేవునికి ముఖం ఏం చూపిస్తానులే అని నేను రాలేకపోతున్నానన్నా, ఇది నా బాధ అన్నాడు.
తమ్ముడు ఒకరోజు మీ రూమ్కి వస్తా, ప్రార్థన చేస్తాను అని చెప్పి ఒకసారి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను. సడన్గా ఆ తమ్ముడు ఉండే రూమ్ గుర్తొచ్చింది. మన మందిరానికి వచ్చే బిడ్డలను అడిగాను, ఇదే కదమ్మా? అవునన్నయ్య ఇదే, అక్కడ కనపడుతున్న రూమే అని చెప్పాను. సరిగ్గా ఆ టైంలో ఇక ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టబోతున్నాను. తలుపు ఓరగా తీసుంది. అలా కొట్టే లోపే తలుపు బార్లా తెరుచుకుంది. ఆ తమ్ముడు ఆ గదిలో ఏం చేస్తున్నాడంటే చక్కగా చాపేసుకొని తల కింద దిండు పెట్టుకొని, బ్యాచులర్ కదా, షార్ట్ అంటారు కదా, షార్ట్ అండి, తెలుసా తెలీదా? షార్ట్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని అది ఏదో పుస్తకం చదువుతూ ఉన్నాడు. తమ్ముడు ప్రైజ్లాడు తమ్ముడు అని అన్నా. ఎప్పుడైతే నా స్వరం విన్నాడో చెట్టుకుమని లేచి చదువుతున్న పుస్తకం దిండు కింద పెట్టి ప్రైజ్లాడన్నా అన్నాడు. నేను గదిలోకి వెళ్ళి కూర్చున్నా. ఒకసారి గది గోడలు చూస్తే ఆ గోడల మీద, కిటికీల మీద హీరోయిన్ నేకెడ్ ఫొటోస్ ఉంటాయి చూసారా? అర్ధనగ్నంతో అశ్లీలమైన వస్త్రధారణతో ఉన్న ఫోటోలు గోడలకి, అంటే ఆ కాలంలో గోడలకు తగిలించుకున్నారు. కానీ ఈ కాలంలో దేనికి తగిలించుకున్నారు? ఫోన్కా? నీకేట తెలుస్తాండా? అదే కదా. ఆ కాలంలో గోడలకు తగిలించుకునేవాళ్ళు, కిటికీలకి అంటించేవాళ్ళు. చూసా, కొంచెం ఇబ్బంది అనిపించింది. మరలా అడిగా, తమ్ముడా ఇందాకేదో పుస్తకం చదువుతున్నావు కదా, ఒకసారి నాకు కూడా, నేను కూడా అదేం చదువుతున్నట్టు నాకు అర్థమైంది. నాకు కూడా ఒకసారి చదువుతాను అన్న. మీరు చదవకూడదన్నా. నువ్వు చదివితే నేను చదవచ్చు కదా తమ్ముడా. మరి నువ్వు చదవకూడదు, నేను చదవకూడదు అంటే నేను ఒక్కడనే కాదు కదా, అది నువ్వు కూడా చదవకూడదు కదా. నువ్వు చదివేదేదో నాకు ఈ తమ్ముడు అన్నాను. మీరు చూడకూడదన్నా, ఇట్లాంటి పుస్తకాలు చదవకూడదన్నా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, తమ్ముడు ఆ ఫొటోస్ ఉన్నాయే, నేకెడ్ ఫొటోస్ ఉన్నాయే, నీ ఆత్మీయ పంటను పాడు చేసే పురుగులు. నీ చేతిలో ఏదో దాని పేరు నేను చెప్పలేను, ఆ మ్యాగజైన్ ఉందే, ఇది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పురుగులు. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పురుగులను చంపాలి కానీ ఆత్మీయతను పాడు చేసుకోకూడదు. నేను ఎంత ప్రార్థన చేసినా త్రాగుడు మాటలా, అందుకని చర్చికి వెళ్ళటం ఎందుకు? నేను ఎంత ప్రార్థన చేసినా నా అపవిత్రమైన జీవితం నుంచి బయటికి రాలేకపోతున్నా, దేవుని మోసం చేయటం ఎందుకు అని ఏకంగా పంటను పాడు చేసుకోవటం కాదు. ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే నీ ఆత్మీయ పంటను పాడు చేసే ఒక్కొక్క పురుగును యేసునామములో నువ్వు ఏరి పారవేయటం ప్రారంభిస్తే ఓ భక్తి కలిగిన మనుషునిగా ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చిన్నప్పుడు ఒక సామెత తిన్నాను, ఒరే ఎలికను తగలబెట్టరా అంటే మా వాడు దేని తగలబెట్టాడు చెప్పండి. చూసారా? అది ఏకంగా ఇంటినే తగలబెట్టాడట. ఏమయ్యా ఇంటిని తగలబెట్టావంటే, అదే ఎలికను తగలబెట్టమన్నారు కదా సార్ మీరు, ఎలికను పట్టుకొని దాన్ని చంపరా, దాన్ని తగలబెట్టరా అంటే వీడు ఏకంగా ఇల్లే తగలబెట్టాడు. దైవజనమా ఒక్కసారి కూర్చొని ఆలోచించు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటూ ఎదిగావు, ఇంకా ఎంతో ఎదగాల్సింది. నూరంతలుగా ఫలభరితమైన జీవితానికి నీ వాస్తవంగా రావాల్సింది. నూరంతలుగా నువ్వు ఫలించకపోవటానికి నీ ఆధ్యాత్మిక పంట విరబోయకుండా, విరగగాయకుండా, గుత్తులుగా కొమ్మలు రెమ్మల నిండా ఫలాలతో నింపబడకుండా ఉండటానికి ఏ పురుగులు నీ పంట పొలాన్ని పాడు చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీ ఆధ్యాత్మిక జీవితం అనే పంట పొలం పాడైపోవటానికి ఏ పురుగులు నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించి, దేవా ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభ దినాలలోనే నా పంటను పాడు చేసే పురుగులు ఒక్కొక్క దాన్ని ఏరేస్తానయ్యా. అవి అశ్లీలమైన బూతు బొమ్మల, అపవిత్రమైన స్నేహాల, అశ్లీలమైన పుస్తకాల, దేవుని వాక్యానికి భిన్నమైనవి ఏవైనా ఏ పురుగులైనా నీ పంట పొలాన్ని పాడు చేస్తూ ఉంటే ఈ వాక్యం వింటుండగా, ప్రభా నా పంటను పాడు చేసే పురుగులను చంపివేయని ఒక్కొక్క దాన్ని నువ్వు ఏరేస్తూ ఉంటే నీ ఆధ్యాత్మిక పంట పొలం నూరంతలుగా ఫలించటానికి దేవుడు కృప చూపించునుగాక. అలా భక్తి కలిగిన వారిగా మనం బ్రతికితే, భక్తి కలిగిన వారికి దేవుడిచ్చే ఈవులు ఎట్లా ఉంటాయో రెండు విలువైన మాటలు చెప్తాను.
ఒకసారి నా వైపు చూడండి. సంకుబుడి కొంగను భక్తి కలిగిన పక్షి అని, నమ్మకమైన పక్షి అని, మరొకటి ప్రేమ కలిగిన పక్షి అని బైబిల్లో దీని గూర్చిన అర్థం ఉంది కదా. ఇలాంటి చక్కటి సాక్ష్యం, భక్తి కలిగిన పక్షి అని సాక్ష్యం పొందుకున్న ఈ పక్షిని పవిత్రమైన పక్షుల జాబితాలో దేవుడు చేర్చాడా, లేక హేయమైన పక్షుల జాబితాలో ఈ పక్షిని చేర్చాడా? లేవియా కాండంలో చూస్తే చూడండి ఒకసారి. లేవి కాండం, ఎస్, థ్యాంక్ యూ, 11వ అధ్యాయం 18-19 వచనాలు. 19వ వచనం చూడ్చిన, రైట్. 18, యెహోవాకు ఇవి మీరు తినకూడదు, ఇవి హేయమైన పక్షులు అని. హేయమైన పక్షుల జాబితాలో ఇప్పుడు నేను చదువుతున్న కొన్ని పక్షులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నాతో కలిసి చెప్పండి. పైగిడి కంటే, చెరువు కాకి, గొడ్లగోబ, హంస, గోడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుంకుడు గొవ్వ, గబ్బిలం. గబ్బిలాన్ని తినొచ్చా? అరే చెప్పాలి సార్, గబ్బిలాన్ని తినొచ్చా? నా వైపు చూడాలి. గబ్బిలాన్ని తినొచ్చా? గొడ్లగూబ, దాని పేరు ఎత్తితేనే గుండె 190 కొట్టుకుంటుంది. ఒకవేళ అది రాత్రిపూట కల్లో మన దగ్గరకు వచ్చి, భక్తురాలా, గుండె ఆగిపోవాల్సిందే. సరే వదిలేసేయండి. గబ్బిలం, గొడ్లగూబ, ఈ జాబితాలో సంకుబుడి కొంగ అనే పేరును చేర్చాడు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అయ్యా, ఇది పవిత్రమైన పక్షి అన్నారు కదా. పవిత్రమైన పక్షి, భక్తి కలిగిన పక్షి, నమ్మకమైన పక్షి అనే సాక్ష్యం పొందుకున్న ఈ పక్షిని హేయమైన పక్షుల జాబితాలో దేవుడు ఎందుకు చేర్చాడు? ఎందుకు చేర్చాడో తెలుసా? ఆ జాతిని సంరక్షించాలని. ఆ జాతి అంతకంతకు వృద్ధి పొందితే పంటను పాడు చేసే పురుగులను ఇది చంపేస్తూ పంట నూరంతలుగా ఫలించే విషయంలో ఇది సహకరిస్తుంది అని దేవుడు ఎరిగి ఆ జాతిని ఉద్ధరించాలని, ఆ జాతిని ముట్టకూడదు అని దేవుడు ఇక్కడ ఆజ్ఞించాడు. నేను ఒక మాట చెప్పమంటారా? దేవుని సన్నిధిలో నువ్వు భక్తిగా, ఒక యవ్వన అమ్మాయిగా నువ్వు భక్తిగా బ్రతికితే, నిజంగా భక్తి కలిగిన దానిగా నువ్వు బ్రతికితే, నీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఏ కాలేజీలో చదువుతున్నావో ఆ కాలేజీ యవ్వన బిడ్డల గుండెలకు దేవుడు ఆజ్ఞను పుట్టిస్తాడు. తస్మాత్, ఆ అమ్మాయి నా రక్తంతో కడగబడిన అమ్మాయి, నా కొరకు బ్రతకాలని ప్రాకులాడే అమ్మాయి, నికార్సైన క్రైస్తవ జీవితం జీవించటానికి ప్రాకులాడే అమ్మాయి, యవన కాలంలో నా సన్నిధిలో నా రక్తంతో కడగబడి, అదిగో ఈరోజు కాలేజీకి వచ్చేటప్పుడు అందరికంటే ముందు ఇంట్లో 5 లేచి అర్ధగంట నా సన్నిధిలో ప్రార్థన చేసింది, అర్ధగంట దేవుని వాక్యం చదువుకుంది, నా సన్నిధిలో గడిపి భక్తి కలిగిన బిడ్డ అమ్మాయి. ఆ అమ్మాయి వైపు పొరపాటున చూడకూడదని ప్రకృతికి దేవుడు ఆజ్ఞను పుట్టిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్, కొంచెం పెద్దగా చెప్దాం ఆమెన్. మీరు ఎప్పుడైనా చూడండి, ఉదయం లేవటంతో 1 గంట దేవునితో గడపండి, 1 అర్ధగంట ఏడుస్తూ యేసయ్య పాదాలు తడపండి, కన్నీళ్ళతో యేసయ్య పాదాలు తెలపండి, 1 అర్ధగంట దేవుని వాక్యం చదువుకోండి, 1 గంట సేపు దేవునితో గడిపి నువ్వు లోకంలోకి బయలుదేరి వెళ్ళండి. ఆ దినమంతా ప్రజలు మిమ్మల్ని చూపే ప్రత్యేకంగా ఉంటుంది. నేను చూసినప్పుడు ఒక తల్లిని చూసినట్లు, నేను చూసినప్పుడు ఒక చెల్లిని చూసినట్లు, నేను చూసినప్పుడు ఒక అక్కను చూసిన ఒక పవిత్రమైనటువంటి భావం వారికి కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆ ఆజ్ఞ వారి గుండెల్లో దేవుడు పుట్టిస్తాడు, నీలో గూడు కొట్టుకున్న భక్తి జీవితం ద్వారా. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో ఒక యవన అమ్మాయి యవన వయసులో భర్తను కోల్పోయింది, చక్కటి అందగత్తె. ఆవిడ పేరుకున్నటువంటి అర్థం కూడా సౌందర్యం అని మరో అర్థం ఉంది. నా వైపు చూడాలి. బైబిల్లో కొన్ని పేర్లు ఉంటాయి, వాటి పేర్లకు భలే అర్థాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యవనమ్మాయి, ఆ అమ్మాయి పేరుకున్న అర్థం ఏంటంటే అందం లేక చెప్పండి, సౌందర్యం. అంటే అంత చక్కటి అందగత్తె యవ్వన వయసులో భర్తను కోల్పోయి దేశం కాని దేశానికి వచ్చింది.
ఆ యవన అమ్మాయిని గూర్చి ఆ పొలపు యజమాని ఏవని అక్కడున్న యవనస్తులకు ఆజ్ఞిస్తాడు తెలుసా? ఇదిగో యవనస్తులారా, ఈ అమ్మాయి విధవరాలని, భర్త లేందని, మగతోడు లేందని వంకరు చూపు చూస్తారేమో, జాగ్రత్త. ఎవడైనా ఈ అమ్మాయి వైపు అదో రకంగా చూసారా, ఇంతే సంగతులు శతకించవలన మీ పని అయిపోయినట్టే అని ఆజ్ఞాపించాడట. ఏ అమ్మాయి గూర్చి? ఆ రూతే సంకుబుడి కొంగ. ఈ స్థలంలో లేవియా కాండంలో సంకుబుడి కొంగను భుజించొద్దు, తినొద్దు అని అన్నాడు కదా. ఆ స్థలంలో బోయాజు పొలంలో ఎంతోమంది యవ్వనాడ పిల్లలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, అవివాహితులు ఉన్నారు, వివాహితులు ఉన్నారు. వీళ్ళందరిలో ఒక్క రూతును గూర్చి బోయాజు ఏమంటాడు తెలుసా? నీ వైపు కన్నెత్తి చూడకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. ఎందుకో చెప్పంటారా? రూతు భక్తి కలిగింది. తమ్ముడు, నా వైపు చూడండి. లేవటంతో దేవునితో ఒక గంట గడుపు, వాక్యంతో ఒక అర్ధగంట గడుపు, ఓ పావు గంట గడుపు. నిన్న ఒక తమ్ముడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తా. ఆ తమ్ముడు భలే అందగాడు, భలే చక్కగా ఉంటాడు. కోటేస్తే ట్రంప్ కొడుకులాగా ఉంటాడు. ట్రంప్ తెలుసా మీకు? ట్రంప్ తెలుసా తెలీదా? అచ్చం ట్రంప్ కొడుకులాగా ఉంటాడు. అంత గొప్ప అందగాడు, మంచి అందగాడు, మంచి హ్యాండ్సమ్. ఆ బిడ్డ ఏమి సాక్ష్యం చెప్పాడు తెలుసా? నేను ప్రార్థన గదిలోకి వెళ్తే, తల్లి చూడండి రా, నేను ప్రార్థన గదిలోకి వెళ్తే ముగ్గురు పిల్లల తమ్ముడికి ఒక కంపెనీలో AGM, ఒకసారి చెప్పండి. AGM అంటే AGM అయితే మాకెందుకు, అంతేనా? AGM అసిస్టెంట్, అది అట్లా చెప్పకూడదమ్మా. అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆ తమ్ముడు చెప్తే ఏమన్నాడు తెలుసా? నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే 2 గంటల సేపు గడపకుండా ప్రార్థనా గదిలో నుంచి నేను బయటకు రాను. ప్రార్థనా గదిలోకి వెళ్ళనంటే కనీసం 2 గంటలైనా గడుపుతా. నా భార్య చెప్తుంది సాక్ష్యం. ప్రార్థనా గదిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వెళ్తే కనీసం 2 గంటలైనా దేవునితో గడపకుండా, వాక్యం చదవకుండా నా ప్రార్థన గదిలోంచి నేను బయటికి రాలేను. నాకు ఆ తమ్ముడు చూసి అనిపించేది, అంత చక్కగా ఉన్న కార్పొరేట్ ఫీల్డ్లో పెరుగుతున్న బిడ్డ కాలు జారకుండా తన పవిత్రతను కాపాడుకోవటానికి కలిగిన కారణం ఆ బిడ్డ కలిగిన భక్తి జీవితమే. పెద్దగా చెప్దాం ఆమేన్. అందరు చూడండి, కొంతమంది తల్లులు చెప్తారు, అన్నయ్య మా అమ్మాయికి శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య. శోధనలు రాకుండా మీరు, ఆ అమ్మాయికి శోధనలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇదే మాట ఒక తల్లి వచ్చి చెప్పింది. మా మనవరాలకు శోధనలు రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అనే లోపు ఆ స్థానిక పాస్టర్ గారు వచ్చి అంటాడు, అన్నయ్య ఈ అమ్మాయికి శోధనలు రావటం దేవుడు ఎరుగు. నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమైంది, మీరే నోరు తెరిచి చెప్పండి. ఈ అమ్మాయికి శోధనలు రావటం దేవుడు ఎరుగు. ఈ అమ్మాయే సంఘంలో అనేక మందికి శోధన కారణం అన్నయ్య. ఒంటి నిండా బట్ట వేసుకోదు అన్నయ్య, సున్ని వేసుకోదు అన్నయ్య, నెత్తి మీద ముసుకేసుకోదు అన్నయ్య, చర్చిలో కూర్చున్నప్పుడు యవన బిడ్డలందరికీ శోధన కారణం అన్నయ్య ఒక మాట అడుగుతా, చర్చికి వచ్చేటప్పుడు లిప్స్టిక్ ఎందుకు అన్నయ్య మీరు చెప్పండి. నన్ను అడిగాడు. నన్ను ఎందుకు అడుగుతావయ్యా? ఆ అమ్మాయిని అడుగు డైరెక్ట్గా అన్నా. ఆ అమ్మాయిని చూస్తే ఇక చూడండి, ఉపవాస ప్రార్థనకు వచ్చింది. అది విచిత్రం. ఉపవాస ప్రార్థనకు వచ్చేటప్పుడు లిప్స్టిక్ విచిత్రం తెలుసా? చెవులకి సైకిల్ చక్రాలు అంటారు చూసారా, సైకిల్ చక్రాలు మొత్తం ఊగుతూ ఉన్నాయి. అన్న నా వైపు చూసి, అన్న మీరన్నా అడగండి అన్నాడు. నేను గెస్ట్నయ్యా, గెస్ట్ లాగే ఉంటా. నేను రాజశేఖర్ అయ్యగారిని కాదయ్యా. అయ్యగారు అయితే ఉతికి ఆరేసి ఎండబెట్టి చెప్పని ఇస్త్రీ చేసి ఆ తర్వాత వస్తారు. హల్లెలూయా. గమనించండి, కొంతమంది ఆడబిడ్డలకే ఆ అబ్బాయి నా వైపు చూస్తున్నాడు అన్న, నా వైపు చూస్తున్నాడు. నేనంట నీ వైపు చూసాడన్న సంగతి నీకేడ తెలిసింది? నువ్వు భక్తి కలిగిన దానివైతే
నీ వైపు చూడకూడదని ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఆరాధించే దేవుడు బోయాజు కంటే బలవంతుడు. బోయాజు అనే పేరుకున్న అర్థం బలవంతుడు అని. నేనంట ఆ పంట పొలంలో బెత్లెహేములో బోయాజుకి అంత కమాండ్ ఉంటే, నీవు ఆరాధించే దేవుడు ఒకటి బెత్లెహేములో కమాండ్ ఉండే దేవుడే కాదు, భూమండలం అంతా ప్రభావము కలిగిన నామం ఆయన నామం. హల్లెలూయ. భక్తి కలిగిన వారిని దేవుడే కాపాడుకుంటాడు. హల్లెలూయ. మరొకసారి చెప్పండి, భక్తి కలిగిన వారిని దేవుడే. ఎవరైనా 60 సంవత్సరాలు నిండి 65 సంవత్సరాలు నిండి వెనక పెద్దోళ్ళు ఉంటారు కదా, అన్నయ్య ఇప్పుడు 62వ సంవత్సరం అన్నయ్య, బర్త్డే అన్నయ్య, అలాగని బర్త్డే చేసుకునే అలవాటు లేదు కానీ అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అంటే, నా గుండె లోతుల్లో ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? అయ్యా, ఇలాంటి భక్తి కలిగిన అన్నలు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా. 80, 90, ఆమెన్, 100 సంవత్సరాలు బ్రతకాలయ్యా. అయ్యా, ఈ అన్నోళ్ళు బ్రతకాలయ్యా, ఈ అక్కోళ్ళు బ్రతకాలయ్యా. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తాయి, అయినా చాలినంత మీ కృప ఉంది కదా, వీళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా అని అంట. హృదయపు లోతులో నుంచి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తా. ఎందుకో చెప్పంటారా? అలాంటి భక్తి కలిగిన వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికితే ఏదో ఒక సందర్భంలో, దినంలో, ఏదో ఒక గడియలో ప్రార్థన చేస్తారా లేదా? ఆ ప్రార్థన ద్వారా ప్రపంచంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పుట్టిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా అనేకుల జీవితాలను దేవుడు వెలిగించడం ప్రారంభిస్తాడు. అయ్యా, తాగుబోతోని ఎక్కువ కాలం బతికించి ఉపయోగం ఏముంది? అలాగని ఆళ్ళని చంపమని నేనేం ప్రార్థన చేయను. ఒక మాట అంట, తిరుగుబోతోడు, లోకాన్ని జురుకునేవాడు, నిజ దేవుణ్ణి ఎరగని, దైవము కాని వాటిని ఆరాధించేవాడిని తీసుకోమని మనమేం ప్రార్థన చేయం. కానీ భక్తి కలిగిన బిడ్డలకు చేసేటప్పుడు మాత్రం, అయ్యా, ఈ భక్తి కలిగిన బిడ్డలు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా. ఇలాంటి భక్తి కలిగిన బిడ్డలు బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక సందర్భంలో అన్నోళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి, ఓహో 60 దాటిన తర్వాత మా కొరకు అన్నోళ్ళు ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తారా కాబట్టి ఇక షుగర్ ఉన్న ఈ రోజు నుండి స్వీటే తింటా అచ్చం, బీపీ ఉన్న కూరలో ఎంత ఉప్పు తగ్గిన అస్సలు ఊరుకో, అట్లా చెయ్యొద్దు. స్వయంకృతాపరాధంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీరు దీర్ఘాయుష్తో బ్రతుకుదురుగాక, 100 సంవత్సరాలు దాటుదురుగాక. అంటే యేసు ప్రభుని చూడాలని లేదు, సరే, ఆమెన్. భక్తి కలిగిన బిడ్డలను దేవుడు కాపాడుకుంటాడు. విన్నారు ఈ మాట? భక్తి కలిగిన బిడ్డలను దేవుడు కాపాడుకోవటం మాత్రం. అక్కడ ఒక చోట అంటాడు, భక్తుల పాదాలను ఆయన త్రుట్టిల్లనీయడు. భక్తుల ప్రవర్తన దేవుడు కాపాడుతాడు. ఆఖరి మాట, ఇంకో మాట ఏంటో తెలుసా? భక్తి కలిగిన వాడికి దేవుడే సమస్తము సమకూరుస్తాడు. వస్తూ పోతూ ఉండేవాడు ప్రవక్త షూనేము ప్రాంతానికి. ఆమెన్ చెప్పండి ఒకసారి పెద్దగా, ఆమెన్. ఆ ప్రవక్త వస్తూ పోతూ ఉండేవాడు. ఏ ఊరు? షూనేం ప్రాంతానికి. ఆ షూనేం ప్రాంతానికి వస్తూ పోతూ ఉంటే షూనేమీరాలు భర్త దగ్గరకు వచ్చి అంటది, ఏమండి, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు నేను ఎరుగుదును. అయితే ఏంటంటావు? ఆయన వచ్చినప్పుడు మా ఊరిలో ఉండటానికి షెల్టర్ లేదు కదయ్యా. అవును, లేదు. అయితే ఏమంటావు? మన ఇంటి మీద మేడగది అయ్యగారికి కడదామయ్యా, స్పెషల్గా సపరేట్గా ఒక గది కడదామయ్యా, ఒక మంచం అయ్యా, ఒక బల్లయ్యా, ఒక పీటయ్యా, ఒక దీపస్తంభం అయ్యా, ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు మీరు అనే లోపు భర్త శాంక్షన్. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి తమ్ముళ్ళారా. మంచం శాంక్షన్, బల్ల శాంక్షన్, దీపవృక్షం శాంక్షన్, చెప్పాలి గట్టిగా, గది శాంక్షన్. దైవజనుడు అడగకుండానే భక్తి కలిగిన వాడి అవసరత దేవుడే తీర్చడం ప్రారంభిస్తాడు. బిడ్లారా, నా వైపు చూడండి. జీవితంలో భక్తి ఒక్కటి సంపాదించుకో. ఎప్పుడు ఏది కావాలో, ఏ గడియలో నీ అవసరత ఏదో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మంచి ఉద్యోగాలు లేవా? దేవా, ఉద్యోగాలు లేవు. గడ్డం కింద చేపెట్టుకొని బతికేది ఎట్ట? పిల్లలు లేరు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చూసేది ఎట్ట?
పింఛన్ ఇచ్చే కార్యక్రమం కూడా మాకేం లేదు నాయన. పింఛన్ కూడా రాదయ్యా. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒడి చేతులతోనే రావాలంటయ్యా. దాచిపెట్టుకున్న ఏమీ లేవయ్యా. మేము బతికేదట్ట అని గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచించి చెప్పండి ఒకసారి, ఆలోచించి ఆరోగ్యాన్ని చింపుకోకండి. భక్తి కలిగి బ్రతుకుతున్నావు కదా, భక్తిగా బ్రతకపోతే బ్రతకటానికి ప్రయత్నించే. భక్తి కలిగిన వారికి ఎప్పుడు ఏది కావాలో ప్రతిదీ దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్. ఈ పక్షికి పెట్టబడిన పేరు భక్తి కలిగిన పక్షి. పెద్దగా చెప్పండి. నన్ను ఒక మాట మీరు నన్ను అడగాలి, అన్నయ్య చర్చికి వచ్చే వాళ్ళలో మీరు ఎవరిని బాగా ఇష్టపడతారు? గొప్ప కొలవాళ్ళని ఇష్టపడతారా? నా దృష్టిలో ఎవడైనా నాది గొప్ప కులం అన్నాడంటే ఆడంత పనికిమాలినోడు భూమి మీద లేడని అర్థం. ఆమెం చెప్పండి అమ్మా, మీ కొంతలే. ఒకసారి మీకు అర్థమవుతుందా? మాది గొప్ప కులం, అగ్రవర్ణం అని అన్నాడంటే నా మనసులో ఈడంత అంటే లోక భాష సంఘంలో కూడా తీసుకొచ్చాడంటే వీడి క్రీస్తు అర్థం కాల. అది నాకు అర్థమయ్యేది. యేసుక్రీస్తు ప్రత్యక్షత వీనికి ఇంకా రాలేదు అని నాకు అర్థమయ్యేది. మీరు గొప్ప కులం వాళ్ళని ఇష్టపడతారా? కోట్లాది రూపాయలు కలిగిన వాళ్ళని ఇష్టపడతారా? అదే ఏజిఎం, జిఎం, సిఇఓ, పెద్ద పెద్ద కంపెనీలు గదిగదిగో మా సేటు రత్నసాగర్ గారు, ఆయన పెద్ద సేటు. అలాంటి పెద్ద సేటుల్ని ఇష్టపడతారా? భక్తి కలిగిన వాళ్ళని ఇష్టపడతారా అని నన్ను అడగండి ఒక్క మాట. ఎవరిని ఇష్టపడతానో చెప్పంటారా? నేను కానీ దైవజనరాలు కానీ లైక్ మైండ్. ఎవరు భక్తి కలిగి బ్రతుకుతారో, ఎవరు భక్తిగా బ్రతుకుతారో, దేవుడు 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 ఈ ప్రపంచంలో దేవుడు అనే ఆ ప్రపంచంలో విహరించడానికి ఎవరు తాపత్రయపడతారో అలాంటి విశ్వాసులు కడు పేదవాళ్ళైన ఆ బిడ్డలు గుండెల్లో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, మేము వాళ్ళను గుండెల్లో పెట్టుకోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మనసు అంతకంటే శ్రేష్టమైనది కనుక. డబ్బున్న వాడి కంటే, ఆస్తిపాస్తులు ఉన్నవాడి కంటే, ఉన్నతమైన ఉద్యోగ వ్యాపారాలు కలిగిన వాడి కంటే భక్తి కలిగిన వాళ్ళంటే దేవునికి ఇష్టం. ప్రార్థనా పరులంటే దేవునికి ఇష్టం. పవిత్రంగా బ్రతకటానికి ప్రాకులాడే వాళ్ళంటే దేవునికి ఇష్టం. దేవుడని ఆ ప్రపంచం విహరించడానికి ఎవడు తాపత్రయపడతాడో అలాంటి తాపత్రయం కలిగిన వ్యక్తులంటే దేవునికి ఇష్టం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవుని కొరకు ఎవరి ప్రాణం ఆశపడతాదో అలాంటి వ్యక్తులంటే దేవునికి మహా ఇష్టం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్. నంబర్ 1, ఇట్స్ ద సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. నంబర్ 2, STORK అని ఉంది కదా. T స్టాండ్స్ ఫర్ సింబల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఇది పక్షే కానీ సార్, దీనిలో ఉన్న అద్భుతమైన టైం మేనేజ్మెంట్ ఏంటో తెలుసా? చూడండి. వాస్తవంగా ఈ శంకుబుడి కొంగలు ఎక్కువ శాతం యూరప్ ఖండంలో పుట్టినటువంటివి. యూరప్ ఖండంలో మే మాసం వరకు ఉంటాయి. ఇక చలికాలం ప్రారంభం కాబోతుందని అనుకోగా అక్కడ విడిచిపెట్టి అక్కడి నుంచి ఆఫ్రికా ఖండం మీదుగా ప్రయాణమవుతూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణమై, వింటున్నారా? కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణమై ఆఫ్రికా ఖండాన్ని దాటుకుంటూ ఉత్తర భారతదేశాన్ని దాటుకుంటూ మిగిలిపోయింది ఇంకోటి ఉంది. ఉత్తర భారతదేశాన్ని దాటుకుంటూ సరిగ్గా చలికాలం వచ్చేసరికి దక్షిణ భారతదేశం కొల్లేటి సరస్సు పేరు విన్నారా? వినలేదంటే ఇక మీరు తెలుగుళ్ళే కాదని అర్థం. విన్నారా? పులికాటు సరస్సు. సరే, పులికాటు విన్నారు కదా. కొల్లేటి సరస్సు పేరు విన్నారు కదా. ఎక్కడ యూరప్ ఖండంలో పుట్టిన శంకుబుడి కొంగ యూరప్ ఖండాన్ని దాటుకొని కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణమై
మీరు అనొచ్చు, ఓహో విమానం ఎక్కుంటుందేమోనన్నా. సరే, నా వైపు చూస్తున్నారా? యూరప్ ఖండంలో పుట్టి ఖండాలు దాటుకుంటూ మంచి చలికాలం వచ్చేసరికి ఏ కొల్లేటి సరస్సు దగ్గర, పులికాడు సరస్సు దగ్గర చలికాలం పూర్తయ్యేదాకా అక్కడ ఉంటుందట. అందుకనే దీన్ని గూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇది కాలము నెరిగి ప్రవర్తిస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. పెద్దగా హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు నేనంట, మీకు తెలిసింది చెప్పండి. ఓ శంకుబుడి కొంగ, నా వైపు చూడాలా? చలికాలంలో నువ్వు యూరప్ ఖండంలో ఎందుకుండవు? ఒక మాట, నా వైపు చూడాలి. చలికాలంలో యూరప్ ఖండంలో ఎందుకుండవు? ఉంటే నేను ఉండలేక తర్వాత. చలికాలంలో కనుక యూరప్ ఖండంలో ఉంటే ఆ తర్వాత నేను ఉండను అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోద్దే. ఎందుకు? యూరప్ ఖండంలో చలికాలం వచ్చేసరికి కొన్నిసార్లు -డిగ్రీస్లో ఉష్ణోగ్రత పడిపోద్ది. మంచు గడ్డలుగా పడిపోద్ది. చలికాలంలో కనుక అక్కడ ఉంటే మంచు గడ్డలు పడిపోయి ఆ మంచుకు పక్షులన్నీ చచ్చిపోతాయి. ఎంత తెలివి కలిగిందో చూడండి. అమ్మో రాబోయేది మంచు కాలం, బాబోయ్ -డిగ్రీలోకి వెళ్తుంది. అయ్యో ఈ -డిగ్రీలోకి వెళ్తే నా పిల్లలు ఏమైపోతారు, నేనేమైపోతాను? కాలం ఎరిగి, అది ఏ కాలమో ఎరిగి ఇప్పుడు రాబోయేది మంచు కాలంలో నేను బ్రతకలేనని చెప్పి యూరప్ ఖండం నుంచి దాటుకుంటూ చలికాలం వచ్చేసరికి మన ప్రాంతాలకు వస్తుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, అన్నయ్య మరి మనకు కూడా చలికాలం ఉంటుంది కదా అన్నయ్య? ఒకసారి చెప్పండి, మనకే కాలం ఉంది? కానీ మన చలికాలం అప్పుడు మనం జర్కిన్ కూడా వేసుకోం. -డిగ్రీలోకి పోద్దా? ఏమ్మా ఎంతకు వస్తుంది చలికాలం? 20, 19, అబోవ్ 15 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే పైన ఉంటుంది. యూరప్ ఖండంలో -50 అన్న ఆశ్చర్యం లేదు. వింటున్నారా? ఇది కాలం ఎరిగి ప్రవర్తిస్తుంది గనుక దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? టైం సెన్స్, సింబల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. బెడ్లరా, ఏ రంగంలోనైనా ఎవడు విజేత అవుతాడంటే ఏ సమయంలో చేయాల్సింది ఆ సమయంలో ఎవడు పూర్తి చేస్తాడో జీవిత పోరాటంలో వాడు విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. క్రైస్తవుని జీవితంలో టైం మేనేజ్మెంట్. బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటో తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు, అయ్యా మరి ముసలి కాలంలో పుట్టిన వాళ్ళు బలవంతుని చేతిలో బాణాలు కారు. సరి అయిన టైంలో దేవుని చేతిలో పడితే, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత కాదు, లోకాన్ని జురుకొని చేయాల్సిన దరిద్రపు కార్యక్రమాలన్నీ చేసి పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, తల వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి ఆ వయసు అంతా ఉడికిపోయిన తర్వాత కాదు, నిండు యవ్వన కాలంలో లోకాన్ని అనుభవించగలిగే యవ్వనం నీలో ఉన్నప్పుడే, శరీరపు ఆశ ఇచ్చలు నీలో రంకెలేస్తున్నప్పుడే, నాకు ఈ లోకం వద్దు ప్రభా, ఒకే ఒక్క జీవితం నీ కొరకు నేను బ్రతుకుతానని నిండు యవ్వన కాలంలో నువ్వు దేవుని చేతిలో సరి అయిన టైంలో పడితే లోకాన్ని తల్లకిందులు చేసే బలమైన బాణంగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు నా జీవితం కానీ దైవ సేవకురాల జీవితం కానీ ఇక్కడ మన మధ్యలో రాజన్న, అది ఈ పిల్లలు ఉన్నారు కదా, రాజన్నను చూస్తే నాకు కొన్ని సందర్భాల్లో అసూయ కలిగిద్ది. అసూయ అంటే అదేదో అసూయ అనుకునేరు కాక, అంటే మనసులో పెట్టుకున్నట్ట వీడు నాకంటే బాగా పాడుతున్నాడు, వీడు నాకంటే, ఈ దరిద్రపు అసూయ కాదు. మన పిల్లలు అట్లా వాడబడతా ఉంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఏదీ లేదు. నేను మధ్యాహ్నం అన్న ప్రసంగం చేశాను, చాలామంది కామెంట్ ఏం పెట్టారో తెలుసా? నాకు ఫోన్ చేసి, అయ్యా మేము ఎవరు చెప్తున్నారో ఫోటో చూడకుండా ముఖం చూడకుండా అట్లా ఆన్ చేసుకొని స్పీకర్లో వింటున్నాం అయ్యా, మీరే చెప్తున్నారు అనుకున్నాం. ఓ పావు గంట తర్వాత చూస్తే మీరు కాదయ్యా, అచ్చం అలాగే చక్కగా ఆ దేవుని కృపను బట్టి బహు చక్కగా వివరిస్తూ ఉన్నాడయ్యా. ఎందుకో చెప్పమంటారా? ఆ బిడ్డ 18వ సంవత్సరంలో దేవుని సేవకు వచ్చాడు.
28లో కాదు, 38లో కాదు, 58లో కాదు, అప్పుడు కాదు, నిండు యవ్వన వయసులో యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను 19వ ఏట యేసయ్య చేతిలో పడ్డా, 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నా. సేవ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒక 5 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చా. నేను అప్పుడప్పుడు అనుకుంటా, దేవా నా జీవితంలో ఇంకొక 5 సంవత్సరాలు ముందు సేవకు వస్తే బాగుండేది కదా. ఆమేన్. పెద్దగా చెప్పండి. ఇంకొంతమంది ఏమనుకుంటారో తెలుసా, అంత తొందరగా ఎందుకన్నా, చేయాల్సిన దరిద్ర పనులన్నీ చేసి బలవంతం. నో, సరి అయిన టైంలో మనం దేవుని చేతిలో పడితే లోకాన్ని తలకిందులు చేసే పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. ఏ వ్యక్తి అయితే జీవితంలో టైం సెన్స్, ఇదే కాలం, ఈ కాలంలో నేను ఎలా ప్రవర్తించాలని సమయానుకూలంగా సమయస్ఫూర్తితో ఎవడు ప్రవర్తిస్తాడో, సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకునేవాడు విజేత అవుతాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. దీని గురించి బైబిల్లో చక్కటి మాట రాసి ఉంటుంది. సామెతల గ్రంథం చూడండి, ఇది నా ఫేవరెట్ వర్డ్. 20వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయో లేకపోవును. రైట్. ఇంకొకసారి అందరమ్మా బైబిల్ ఓపెన్ చేసి ఆ మాట టిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ తెరవండి. యవ్వన బిడ్డలు అందరూ నాతో కలిసి చెప్పండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీయో లేకపోవును. విన్నారా? సోమరుడు ఒకడు ఉన్నాడు. దున్నే కాలంలో దున్నడం ఆహా, విత్తే కాలంలో విత్తడు ఆహా, ఎరువు వేసే కాలంలో ఎరువు వేయడం ఆహా, పురుగుల మందు చల్లే కాలంలో పురుగుల మందు చల్లడం, చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేయకుండా. ఇక చూడండి, అందరూ కోత కోసేటప్పుడు అప్పుడు విచారిస్తాడట, అందరు పంట పొలాలు బాగా పండినాయి, నా పంట సరిగ్గా పండలేదే, నాకు దిగుబడి రాలేదే, నాకు సరైన ఆదాయం రాలేదేనని పంట కోసే కాలంలో పంటను గూర్చి విచారిస్తాడట. నేనంట, ఒరే బాబు నీకెందుకు విచారం వచ్చింది? అందరి పంటలు పండినట్లుగా నీ పంట పొలం ఎందుకు పండలేదు తెలుసా? దున్నే కాలంలో దున్నలేదు, విత్తే కాలంలో విత్తలేదు, ఎరువు వేసే కాలంలో ఎరువు వేయలేదు, పురుగుల మందు జల్లే కాలంలో జల్లలేదు, కలుపు మొక్కలు పెరిగే కాలంలో కలుపు మొక్క పెరకలేదు. పంట కోసే కాలంలో పంటను గూర్చి విచారిస్తున్నాడు. మరొకసారి నా వైపు చూసి మాట చెప్పండి. సోమరి దున్ను కాలమున, మరోసారి దున్ను కాలమున, సోమరి దున్ను కాలమున, విత్తు కాలమున పొలమును దున్నడు. ఎప్పుడు దున్నడట అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సోమరుడు చదువుకోవలసిన టైంలో చదువుకోడు, అప్పుడు ఏం చేస్తాడు? పబ్జి గేమ్ ఆడతాడు. సోమరుడు చదువుకోవలసిన కాలంలో చదువుకోడు, ఎక్కడికి వెళ్తాడు? క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆట ఆడటానికి వెళ్తాడు. సోమరుడు ఉదయం లేచి ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయడు, కంఠస్వరం దేవునికి వినిపించాల్సిన సమయంలో వినిపించడు. నేను అంటాను, చేయాల్సిన పని చేయాల్సిన టైంలో చేయకపోతే, చదువుకునే కాలంలో కష్టపడి చదువుకోకుండా, కాలేజీకి వెళ్ళాల్సిన కాలంలో కాలేజీకి వెళ్ళకుండా, పుస్తకాలతో పోటీ పడాల్సిన కాలంలో పోటీ పడకుండా, చదువంతా పూర్తయిన తర్వాత ఉద్యోగం కొరకు నువ్వు పోటీ పడ్డావు అనుకో, ఈ సోమరుడు తన పంట పొలాన్ని గురించి ఎలా విచారిస్తాడో, పడాల్సిన కష్టకాలంలో కష్టపడకుండా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే మన బ్రతుకుల్లో నష్టపోతాము. వాక్యం ఉంటుంది. దున్ను కాలమన సోమరి విత్తనాలు చెప్పాలి. సోమరి దున్ను కాలాన పొలంలో విత్తనాలు విత్తడు. ఆ దున్నే కాలం అంతా అయిపోయిన తర్వాత అందరూ దున్ని పంట ఈ ఎత్తుకు పెరిగిన తర్వాత అప్పుడు పొలం దున్నుదామని బయలుదేరతాడు. అలాంటి వాడికి ఫల సహాయం రాదు, దేవుని వాక్యం అంటుంది. ఈ పక్షి మనకు నేర్పే దివ్యమైన పాఠం టైం సెన్స్, టైం మేనేజ్మెంట్. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్పండి.
ఇప్పుడు ఐస్ క్రీమ్ బండి ఉన్నాడు, ఒక మాట, వాడికి టైం మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఎంత చక్కగా టైం మేనేజ్మెంట్ అంటే, హే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చక్కటి చలికాలంలో బండి వేసుకొని తిరుగుతాడా లేదా? చెప్పండి సార్. మంచి చలికాలంలో హే పాలైస్ 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 ఐస్ క్రీమ్ అని మంచి చలికాలంలో తిరుగుతాడా లేదా? మరి ఎప్పుడు తిరుగుతాడు చెప్పండి? పెద్దగా ఎందుకు వేసవికాలంలో తిరుగుతాడు? వాడు కాలం ఎరిగినాడు. ఈ టైం మేనేజ్మెంట్ లేక ఇదే కాలం, ఈ కాలంలో నేను ఎట్లా ప్రవర్తించాలి, ఎలాంటి అడుగు వేయాలి, ఆ టైం మేనేజ్మెంట్ లేదనుకోండి. ఇప్పుడు నేను బయట మన వర్తమానాలన్నీ క్యాసెట్లు తయారు చేసి, అదే టేప్ రికార్డులు పెడతారుగా, టేప్ రికార్డ్ అమ్మా, టేప్ రికార్డ్ క్యాసెట్లు ఉంటాయి కదా, అలాంటి క్యాసెట్లు, అయ్యా వాస్తవంగా ఇది 10 లక్షల రూపాయలు, కానీ మన చర్చోళ్ళు కాబట్టి మీకు ₹1,00,000కే ఇస్తున్నాను అని చెప్పి ఎత్తు క్యాసెట్లు, భూమి పుట్టక మునుపున్న ప్రసంగాలన్నీ ఆ క్యాసెట్లు పెట్టి మీకు అమ్మేమనుకోండి, కొంటారా? కొనకపోగా అమ్మే జాన్ విక్టర్ పాలను చూసి, అసలు ఇప్పుడు టేప్ రికార్డులు ఎక్కడున్నాయి బ్రదరా, ఇది టేప్ రికార్డులు కాలవా? సరే DVD ప్లేయర్లు పెడితే, సీడీలు పెడితే, కాలం ఎరిగి ఇదే కాలం, ఈ కాలంలో నేను ఎలా ప్రవర్తించాలి? ప్రతి బిడ్డ తన బ్రతుకులో ఆ టైం మేనేజ్మెంట్ కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట, మనకి ఇదే కాలం, చలికాలం కాదు, వర్షాకాలం కాదు, ఉపవాస కాలం. నేను అదే చెప్తారు అనుకున్నా, వర్షాకాలం అంట, నాకు తెలియదు, మరి మీకు ఒక్కరికే తెలిసింది ఇది వర్షాకాలమా? బాగా చెప్పారులే తల్లి, వర్షాకాలమే, నిజమే. వర్షాకాలానికి మించి ఇది మనకి ఏ కాలం అంటే, ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థించే కాలం. ఉపవాస కాలంలో సంఘం ఉపవసించాలి. ఆమెన్. కడుపు చంపుకునే కాలంలో కడుపు చంపుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవలసిన కాలంలో నలగొట్టాలి, భూమిని దున్నే కాలంలో దున్నాలి. ఇదే కాలం అంటే నీ ఆధ్యాత్మిక పంట పొలాన్ని నలగొట్టుకునేటువంటి కాలం, కన్నీటి విత్తనాలు విత్తేటువంటి కాలం. ఈ 21 దినాలు ఉపవాస ప్రార్థనలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తారో రాబోయే కాలం 100 పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ 21 దినాలు అయిపోయిన తర్వాత ఆగస్టు 16వ తారీఖున అరే నేను కూడా ఉపవాసం ఉంటే బాగుండేదిగా. కాలం అయిపోయిన తర్వాత స్పందించడం కాదు, కాలం ఎరిగి దేవుని పిల్లలు బ్రతుకుదురుగాక. చెప్దాం హల్లెలూయా అంటాడు మొర్దెకై. ఎస్తేరు, దేవుడు నేను ఇక్కడ రాణిగా ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ సమయం కొరకే. ఈ చూడండి ఆ మాట భలే ఉంటుంది. 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు నాతో కలిసి, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు పెద్దగా మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షోషానునందు కనబడిన యూదులందరికీ సమాజ మందిర వారిని సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయుకుడి. నేనును నా పనికెత్తలను కూడా ఉపవాసముందుము. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, మాదీయ పారసిక రాజ్య కాలంలో యూదులు చాలా నెమ్మదిగా ఉన్నారు. కానీ సడన్గా హామాన్ అనేవాడు ప్రధానమంత్రి అయిన తర్వాత భయంకరమైన పరిస్థితి మాదీయ పారసిక రాజ్యంలో చోటు చేసుకుంది. ఏంటి ఓ దారుణమైన పరిస్థితి? 127 సంస్థానాలలో ఉన్న యూదులంతా ఒక్క దినమే సంహరించబడాలి. అంతవరకు సంతోషంగా బ్రతుకుతున్న యూదులకు మరణ శాసనం వాళ్ళ మెడ మీద వేలాడుతూ ఉంది. నిజమే, ఆ రోజుల్లో షోషాను కోటలో ఏది జరిగిందో, మాదీయ పారసిక రాజ్యంలో ఏది జరిగిందో, ప్రస్తుతం మన భారతదేశంలో కొన్ని చోట్ల దరిదాపుగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మనం చూసిన భారతదేశం వేరు. ఒకప్పుడు మత సామరస్యానికి, సహోదరత్వానికి, ఐక్యతకి మారుపేరుగా బ్రతికినటువంటి దేశం మన పవిత్రమైన గడ్డ భరత గడ్డ. ఏ మతం వాళ్ళనైనా, ఏ కులం వాళ్ళనైనా బాబాయ్, పెదనాయన, అన్న, అక్క అని సంబోధిస్తూ ప్రేమతో పలకరించుకుంటూ బ్రతికిన దినాలు. ఒకప్పుడు మతాల మధ్య విద్వేషాలు లేవు. వాళ్ళు ఏదో దేవుడిని నమ్ముకున్నారటయ్యా, వాళ్ళ భక్తి ఏదో వాళ్ళ బ్రతకనేయండి, ఈయనేదో దేవుడిని నమ్ముకుని చర్చికి వాళ్ళ భక్తి ఏదో వాళ్ళ బ్రతకండి అని అట్లా ప్రోత్సహించినటువంటి దినాలే. కానీ అదిగో క్రైస్తవుడు పోతున్నాడు, వాడి వేషం, అదిగో క్రైస్తవురాలు పోతుంది, వేషం, ఏదో ఒకటి చేయండి అనేటువంటి పద్ధతి ఒకప్పుడు మన గడ్డలో లేదు. సహోదరత్వానికి మారు పేరు. ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలుగా ఐక్యమత్యంగా బ్రతికేటువంటి వాళ్ళం. ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? గత వారం రోజుల క్రితం సోషల్ మీడియా సాక్షిగా బైబిళ్ళన్నీ ఒక చోట కొప్పేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. తగలబెడుతూ ఆ బైబిల్ను కాళ్ళతో త్రొక్కుతూ తగలబెడుతూ వీడియో షూట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంత గుండె ధైర్యం! ఒకప్పుడు ప్రభుత్వాలు దాన్ని అంగీకరించేవి కాదు. ఒక మతాన్ని ఇలా కించపరచడం, అవమానపరచడం, వారి మత గ్రంథాలు తగలబెట్టడం ఇది గొప్ప నేరంగా ఎంచేవాళ్ళు. ఇప్పుడు ఏంటో తెలుసా? ఒకప్పుడు నేరం, ఇప్పుడు గొప్పగా ఘనతగా ఎంచుతున్నారు. ఒకప్పుడు ఈ పరిస్థితులు లేవు. రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇలాంటి గడ్డు దినాలలో కడుపారా తిని కంటారా నిద్రపోయే కాలం కాదు. ఎస్తేరు, ఈ సమయం కొరకే దేవుడు నిన్ను రాణిగా నియమించాడు. ఈ తల్లి తక్కువ తిందా? ఎస్, ఈ పని కోసమే దేవుడు నియమించాడు. రాబోయే 3 దినాలు నా కడుపు చంపుకొని నా వైపు చూడాలి, నేను నా పని కత్తెలతో కూడా రాజభవనంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మనందరి ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు చట్టాలు నిశ్చయంగా మార్చివేస్తాడు. మరణ శాసనాన్ని జీవశాసనంగా మారుస్తాడు. 3 రోజులు నేను ఉపవాసం ఉంటా, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అంటే, మొత్తానికి షోషాను కోటలో యూదులు, కోటలో ఉన్న ఎస్తేరు 3 దినాలు కఠోరమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన పూర్తయిన తర్వాత ఆ రాజే ఎస్తేరును మొర్దెకైని పిలిచి కాగితం ఇచ్చి, మీరు ఏమి శాసనం పుట్టించాలంటే ఆ శాసనం మీరే పుట్టించుకోండి అని చెప్పి, చివరికి చూడండి, ఈ బానిసలు శాసనాలు పుట్టించే శాసనకర్తలుగా దేవుడు వాళ్ళను మార్చాడు. దేని ద్వారానో తెలుసా? వాళ్ళు కడుపు చంపుకొని ఉపవసించి ప్రార్థన చేయటం ద్వారా. సంగమా, రాబోయే దినాలు గడ్డు దినాలు. మనం నిద్రమత్తులమై, తిండిబోతులమై, శరీరాన్ని చంపుకోకుండా సుఖ సౌఖ్యాలు కోరుకుంటే రేపు మన పిల్లలు ధైర్యంగా బైబిల్ పట్టుకొని రోడ్ల మీద తిరగలేరు, ధైర్యంగా మందిరానికి రాలేరు. ఎక్కడ చూసినా వధ జరిగే ప్రమాదం ఉంది. మన సస్యశ్యామలమైన ప్రాంతాలు కూడా ఓ ఛత్తీస్గఢ్ లాగా, ఓ ఉత్తర ప్రాంతం లాగా భయంకరమైన పరిస్థితులుగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు నేను చేయాల్సింది ఈ 21 దినాలు కడుపు చంపుకొని మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ద్వారా శాసనాలనే దేవుడు మార్చేస్తాడు. శాసనాలనే మార్చేస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. చట్టాలనే మార్చేస్తాడు. మనం బ్రతికున్న దినాల్లోనే మన కళ్ళు చూస్తుండగా, మన చెవులు వింటుండగా ఒక శాసనం రాబోతుంది. ఏంటో తెలుసా? భరతగడ్డలో బ్రతికే ప్రజలు ఎవరికి ఇష్టమైన మతాన్ని స్వేచ్ఛగా వాళ్ళు అనుసరించవచ్చు. నిర్బంధమేమీ లేదు. రాజ్యాంగం ఇది మానవాళికి కల్పించిన హక్కు. ఈ చట్టాన్ని ఎవడు రద్దు చేయకూడదు అని ఒక దివ్యమైన శాసనం రాగల కాలంలో దేవుడు పుట్టించబోతున్నాడు. అలా పుట్టించాలంటే మనం చప్పట్లు కొడితే సరిపోదు, ఆమెనంటే సరిపోదు. ఈ 21 దినాలు ఒకళ్ళనొకళ్ళు పురికొల్పుకొని కుటుంబాలుగా 21 దినాలు ఉపవసించుదుంగాక. ఈ ఉపవాస ప్రార్థన మీదే ఒక చక్కటి పాట రాశాం. ప్రభుచిత్తమైతే 25వ తారీఖు అది రిలీజ్ చేయబడుతుంది. ఆ పాటలో ఉన్న ఒక చరణం ఏంటంటే, అతిక్రమములు చేసి మా పితరులు అణచబడ్డారు, ఉపవాసముతో పోరాడగా
ఊరేగింపాయను ఆ ఉరియే. ఓ చక్కటి పదం, ఒకసారి నాతో కలిసి మాటనండి. అతిక్రమములు చేసి అణచబడిరి ఎవరాళ్ళు? అది మన అసలు ఒరిజినల్ బ్రీడ్, మన బీడ్ అది. అణచబడ్డారు మా పితరులు, అయినా ఉపవాసముతో పోరాడగా. దేంతో పోరాడారు? కత్తులతో కాదు, కారపొడితో కాదు, సీపురి కట్టతో కాదు, వాటితో కాదు. దేంతో పోరాడారు? ఉపవాసముతో పోరాడగా ఊరేగింపాయను ఆ ఉరియే. ఏది? ఊరేగింపాయను. హామాను ఏమని శాసనం పుట్టించాడు? మొర్దెకై ఉరివేసి చంపబడ్డాలని. ఆ ఉరి కాస్త మొర్దెకై బ్రతుకులో ప్రధానమంత్రిగా ఊరేగేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఎందుకు ఈ స్థితిగతులు ఇలా మారాయో తెలుసా? ఉపవసించి ప్రార్థించడం ద్వారా. యేసయ్యకు మహిమ కలుగును గాక. శంకుబుడి కొంగ సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. శంకుబుడి కొంగ. నెంబర్ 2 సింబల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. ఆఖరి మాట ఇది చెప్పే ముందు ఇంకొక మాట చెప్తాను. ఇదే కాలం, తిని నిద్రపోయే కాలం కాదు. యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉన్న కాలం. ఆయన రాకడకు మనలను మనం సిద్ధపరుచుకునే కాలం. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా. మూడవది, ఆఖరిది, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఓ స్టాండ్స్ ఫర్, ఇట్స్ ద సింబల్ ఆఫ్ ఆప్టిమిజం, పేషెన్స్. రైట్, నా వైపు చూడండి. టైం అయిపోయింది కనుక క్లుప్తంగా చెప్తాను. దీనికి ఎవరు పేరు పెట్టారో కానీ జపం 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 అనండి. ఆ తర్వాత మాట చెప్పాలి. జపం జపం జపం, కొంగ జపం. కొంగ జపం ఎట్లాంటిదంట? ఇంకో మాట కూడా జాయిన్ చేశారు, దొంగ జపం అని. దొంగ జపం అని నిజం కాదు అది. మనం కొన్ని తెలియకుండా పొరపాటున అబద్ధాలు నిజమని నమ్మాం. మన పితరులు అలా చెప్పుకుంటూ వచ్చారు లోకంలో. నా వైపు చూడండి. ఆకాశంలో గాలిలో తేమ చలికాలంలో తేమ ఎక్కువ ఉంటుందా, వేసవి కాలంలో తేమ ఎక్కువ ఉంటుందా? చూసారా? అదే పప్పులో కాలేయటం అంటే. వాస్తవం చెప్పాలంటే వేసవి కాలంలోనే హ్యూమిడిటీ ఎక్కువ. ఒక్కొక్కరు ఎడ చూస్తున్నారు, మీకు అర్థం అవటానికి చెప్తాను. మన ముఖం పగిలేది వేసవికాలం పగిలిద్దా, చలికాలం పగిలిద్దా? ఎందుకు? మీరు ఎడ చూస్తున్నారు? అదే మాకు అర్థం కాలేదన్న. అదే ఎందుకు పగిలిద్దంటే గాలిలో తేమ చలికాలం ఉండదు, డ్రై. మీరేమనుకుంటారంటే కనపడుతున్న మంచు బిందువులు, పొద్దున్నే మంచు బిందువులను చూసి ఇదంతా తేమ అనుకుంటారు. అయితే గాలిలో తేమ ఎక్కువ ఉండేది ఎప్పుడయ్యి అంటే వేసవి కాలంలోనే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సరే, సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు వస్తాయని ఒకప్పుడు మన పితరులు చెప్పేవాళ్ళు. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎందుకు వస్తుందని మన పితరులు చెప్పేవాళ్ళు. మింగిపోయి సర్పం వెళ్ళి చంద్రుడిని మింగాడంట, సూర్యుని మింగాడంట. అవును మరి, చంద్రుడు సూర్యుడేం బిస్కెట్ చాక్లెట్ మింగటానికి, మింగిపోయి అట్ ద సెంటర్ ఆఫ్ ద సన్ 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత. ఒకసారి చెప్పండి ఎంత? మరి మింగిపోయి నోరు తెరిచేలోపే కాలి బూడిది కాకపోతే ఒట్టు, అంత బాసం. అయితే వాస్తవంగా కొంగ జపం అంటారు కదా, అది దొంగ జపం చేయదు. ఎప్పుడైనా చేపలు పట్టేటప్పుడు అది ఒంటికాలు మీద ఉంటుంది. చూసారా? కొంగ ఈ శంకుబుడి కొంగ కొంచెం కొంగలాగే ఆ జాబితాలోనే ఉంటుంది. దీని పరిస్థితులు కూడా కొన్ని అలాగే ఉంటాయి, అన్నీ కాదు. అయితే చూడండి, ఎప్పుడైనా నీళ్ళల్లో చేపను పట్టేటప్పుడు ఒంటికాలు మీద ఉంటుంది. ఇట్టా అంటది, దొరకపోయినా ఇక నాకు దొరకలేదులే అని వెళ్ళిపోదు. ఆ ఒంటికాల మీదే వెయిట్. ఇప్పుడు దొరకలా, మరా తర్వాత దొరకపోద్దా, తర్వాత కూడా దొరకలా, ఈసారి దొరకపోద్దా, పట్టుకునేదాకా అక్కడి నుంచి కదలదాం. ఇది ఓర్పుకు పట్టుదలకు మారుపేరుగా ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఇంతకీ అది ఒంటికాల మీద ఎందుకు ఉంటుంది? అది ఏమైనా జపం చేస్తుందా? కొంగ జపం, దొంగ జపం. కొంగ జపం లేదు, దొంగ జపం లేదు. వాస్తవంగా శంకుబుడి కొంగకి ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి.
ఎక్సెప్ట్ కాళ్ళ దగ్గర తప్ప. ఒకసారి చెప్పండి. ఒంటి నిండా విపరీతమైన వెంట్రుకలు ఉంటాయి, కాళ్ళ దగ్గర తప్ప. ఆ ఒంటి నిండా ఉన్న వెంట్రుకలు వెట్టను పుట్టిస్తాయి, మంచి వెట్టను పుట్టిస్తాయి. అయితే ఈ కాలు భాగానికి వచ్చేసరికి వెంట్రుకలు అస్సలు ఉండవు. చల్లటి నీళ్ళలో 2 కాళ్ళు ఒకేసారి పెట్టేసరికి గుండెందు చూసారా 290 గుట్టుకుంటుందంట. ఇప్పుడు స్నానం చేద్దామని వెళ్ళారు, మంచి చలికాలం, చల్లటి నీళ్ళు ఒకేసారి 2 మగ్గులు ఒకేసారి నెత్తి మీద పోసుకున్నారు. ఎట్లుంటుంది ఫీలింగు? అప్పుడు గుండె చూడండి, కొన్ని సందర్భాల్లో హార్ట్ స్ట్రోక్ అక్కడ వస్తుంది, మీకు తెలుసో తెలీదో. అట్లా చేయకూడదు, మెల్లిగా మెల్లిగా. విన్నారా? ఒకేసారి చన్నీళ్ళు అట్లా పోసుకోకూడదు. ఇప్పుడు 2 కాళ్ళు ఒకేసారి చల్లని నీళ్ళల్లో పెడితే దాని గుండె భయంకరంగా వేగంగా రక్త ప్రసరణ ఎక్కువైపోయి వేగంగా కొట్టుకోవటం ప్రారంభిస్తట. అది తెలివితో నా గుండెను కాపాడుకోవాలిగా అని చెప్పి ఒక కాలు నీళ్ళల్లో పెట్టి ఇంకొక కాలు పైకి లేపుతుంది. ఇది దానికి ఉన్న జాగ్రత్త. అయితే మనోడు కనిపెట్టిన పదం ఏంటో తెలుసా? ఇక ఆ పై రాపేయండి. దొంగ జపం కాదు, కొంగ జపం కాదు. ఒక కాలు పైన పెట్టి ఒక కాలు పైకి మడతెట్టేసి ఇంకో కాలు కింద పెడుతుంది. అయితే దీనిలో కూడా ఒక తెలివి ఉందండోయ్. ఒక్క కాలు అది సన్నగా ఉంటుంది కదా, గడ్డిలో కలిసిపోయిన తర్వాత పాప నీళ్ళలో ఉన్న చేపలు అనుకుంటాయంట అవి తమ కాలాన్ని ఎరగవు. ప్రసంగిలో రాసి ఉంటుంది, అవి ఏమంటాడు, వల వేసేవాడి వలలో ఎప్పుడు పడతాయి, అవి తమ కాలాన్ని ఎరగకుండా అవి ఈదుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉండేటప్పుడు ఈ శంకుబుడి కొంగను చూసి కూడా అదేదో చెట్టులే గడ్డిపోచలే అన్నట్లుగా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు పటామని ముక్కుతో పట్టుకుంటుంది, తినేస్తుంది. అందుకని అది ఒంటి కాలుతో ఉంటుంది, కానీ జపం చేయటానికో ఇంకోటి చేయటానికో కాదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఇది మనకు నేర్పేటువంటి పాఠం ఏంటంటే ఓర్పుతో కనిపెడుతుంది. ఆమేన్ చెప్దాం ఒకసారి. ఆ ఓర్పుతో కనిపెట్టేటప్పుడు 1-2 సార్లు ఫెయిల్ అయినా అప్ టు సక్సెస్ అయ్యే వరకు ఓర్పుతో కనిపెడుతుంది. నేనంట ప్రభు సన్నిధిలో ఎప్పుడు మన ఓపికతో కనిపెట్టే ప్రజలుగా ఉందుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. కీర్తనకర్త 40వ కీర్తనలో బహు దివ్యమైన మాట అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టి తిని ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఈ కీర్తన మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. 21 దినాలు ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరుల జీవితాల్లో నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా చప్పలు కొడుతూ అందరం ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. పెద్దగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. వినండి, కీర్తనకర్త ఏమంటాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టాను, ఓపికతో కనిపెట్టా. నా ప్రభు బిడ్డలారా, 2024 సంవత్సరంలో మనం అనేక విషయాల కొరకు ఉపవసించి ప్రార్థన చేశాం. మనం ప్రార్థించిన వాటిలో ఎన్నో వాటికి దేవుడు జయం ఇచ్చాడు, కొన్నిటికి జయం ఇవ్వకపోయి ఉండొచ్చు. నా ప్రార్థన ఈ సంవత్సరం కూడా ఓపికతో దేవుని దగ్గర కనిపెడదాం. ఏవి మిగిలిపోయి ఉన్నాయో యేసు నామం పేరిట వాటి విషయంలో కూడా దేవుడు జయాన్ని దయచేయును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. ఆరోగ్యం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, కాపుదల కొరకు, వ్యాపారం కొరకు, పిల్లల చదువుల కొరకు, ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. మనం చేసిన ప్రార్థనలో ఎన్నో విషయాల్లో దేవుడు జయమిచ్చాడు. ఆమేన్. అయ్యా గత సంవత్సరం ఈ విషయం కొరకు ప్రార్థన చేశా, జవాబు ఇచ్చాడు. ఆ విషయం కొరకు ప్రార్థన చేశా, జవాబు ఇచ్చాడు. కానీ ఈ 2 విషయాలు బాగా ఎక్కువగా పట్టుదలతో ప్రార్థన చేశాను. అయ్యా ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాను, ఏ విషయాల కొరకు పట్టుదలతో ప్రార్థన చేశానో ఆ విషయంలోనే దేవుడు ఆలస్యం చేశాడయ్యా అని అన్నారా? ఈ సంవత్సరం కూడా ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెడదాం. అలా దావీదు ఓపికతో కనిపెట్టడాన్ని బట్టి నాశనకరమైన గుంటలో నుండి దావీదును పైకెత్తాడు. జిగటగల దొంగ ఊబిలో నుంచి దావీదును పైకెత్తాడు. పైకెత్తి బండ మీద తన పాదాలు నిరిపితే
నిలవబడిన తర్వాత స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన దావీదు పాడుతూ ఉంటే, అరే రే రే, ఒకప్పుడు దావీదు ఎలా ఉండేవాడు కదా, వాళ్ళ దేవుడిని ఇట్లా నిలవబెట్టాడు కదా అని దావీదు నిలవబడిన స్థితిని చూసి అనేక మంది, అన్ని ప్రజలు యెహోవా యందు భయభక్తులు కలిగి నమ్మి కొంచటం ప్రారంభించారట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ మాట మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. స్నేహితుని ఇంటికి వచ్చాడు, రొట్టెలు కావాలి, నేను పో. అటువైపు నుంచి సమాధానం లేదు. మరలా తలుపు కొట్టాడు, సమాధానం లేదు. తలుపు కొట్టాడు, సమాధానం లేదు. తలుపు కొట్టాడు, సమాధానం రాలేదు. ఇంకా తలుపు కొట్టాడు. మధ్యరాత్రి మేలుకొని, నేను నా పిల్లలతో ఉన్నాను, నేను రాలేను, పో అన్నాడు. బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సిగ్గు విడిచి మాటి మాటికి అడిగినందున ఆ స్నేహితుడు నిద్ర లేచి అతనికి కావలసినవన్నీ దేవుడిచ్చాడట. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏమేమి ఇచ్చాడు? కావలసినవన్నీ ఇచ్చేశాడట. గత సంవత్సరం అడిగాం, జవాబు ఇచ్చాడు. ఇంకా ఏవైనా మిగిలిపోయి ఉంటే సిగ్గు విడిచి ఈ సంవత్సరం కూడా మాటి మాటికి ప్రభువుని అడుగుదాం. నీకు నీ పిల్లలకి ఏమేమి కావాలో, ఆత్మీయ జీవితానికి, ఆర్థిక విషయాలకు, ఆరోగ్య విషయంలో ఏవేవి కావాలో నీకు కావలసినవన్నీ నా ప్రభు అనుగ్రహించునుగాక. ఒక మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. బైబిల్లో రాయబడిన మాట, దావీదు భక్తుడే అంటాడు, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడు. యేసయ్య కొరకు కనిపెట్టేవాడు ఎవ్వడు సిగ్గునందడు. నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అని నీ నోట సాక్ష్యం నిశ్చయంగా దేవుడు వినిపింపజేస్తాడు. సంకుబుడి కొంగలాగా బ్రతుకుదాం. అటు దివ్యమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక.